అర్జున్, చెప్పాను కదా, వెళ్ళి వాళ్ళనే అడుగు. అందరూ కలిసి నన్నే ఫూల్ చేయాలనుకుంటున్నారు కదా, నేను చూస్తాను. రా రాధిక, రా. చూడమ్మా రాధిక, నువ్వు ఈ గదిలో ఉండొచ్చు, సరేనా? నీకేం కావాలన్నా నన్నడుగు, సందేహించొద్దు. నువ్వే కాదమ్మా, ఏ ఆడపిల్లైనా కష్టంలో ఉంటే నా మనసు తట్టుకోదమ్మా. మా శక్తికి మించిన సహాయం చేస్తాము. నేను అంతే, నా కొడుకు కూడా అంతే. అమ్మా రాధిక, నిన్నింట్లో నుంచి బయటికి పంపించేసినట్లు ఆది చెప్పిన తక్షణం నాకు చాలా బాధేసింది. వీడేమైనా నిన్ను ఇంటికి తీసుకురాకపోయింటే 4 ఉతికేదాన్ని. చెప్పానా? అవునమ్మా, ఆదిగారు చెప్పారు. మీరు మా ఇంటికి రాకపోతే అమ్మ నన్ను నిలదీస్తుంది అన్నారు. ఆడపిల్లకి కష్టం వస్తే నా మనసు వెన్నెపూసలా కరిగిపోతుందమ్మా. సరేనమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నీకేం కావాలన్నా నిస్సందేహంగా నన్నడుగు. ఏంటిది? ఏం అర్థం కావడం లేదు. అసలు అర్జున్ తీసుకొచ్చాడా, లేకపోతే వీళ్ళు తీసుకొచ్చారా, లేదంటే ఇది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగిందా? ప్రస్తుతానికి ఉండనిద్దాం, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పాపా, నీకేం భయం లేదు, మీరిక్కడే ఉండొచ్చు. సరేనమ్మా. ఎంతసేపు ఒకే కాలు పడతావు? రెండో కాలు కూడా పట్టు. ఏం ఆలోచిస్తున్నావు? సరిగ్గా ఒత్తు. ఇంక మీరు పడుకోరా అమ్మా? నేను పడుకుంటే నువ్వు వెళ్ళిపోదావనా? నేను పడుకున్నా కూడా నువ్వు కాళ్ళు పట్టాలి. కర్మ కర్మ. నిద్రొస్తోంది, పద కాళ్ళు పడదు గాని. అక్కడ కూడానా? చెప్పింది అదేగా, పదా. లేవండమ్మా. అమ్మగారు, ఎందుకింకా పడుకోలేదు? ఏం లేదు లక్ష్మమ్మ, ఈ ఆది వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాను, కానీ వాళ్ళు ఎవరెవరినో ఇంటికి తీసుకొస్తున్నారు. వీళ్ళ సంగతి నాకేం అర్థం కావడం లేదు. అర్జున్ దాన్ని వ్యతిరేకించడం లేదు, కాదండం లేదు. ఏమడిగినా ఏమీ మాట్లాడట్లేదు. అంతా మీ స్వయంకృతాపరాధమమ్మా. ఎప్పుడూ ఆడపిల్ల పెళ్ళైన తర్వాత భర్త ఇంట్లోనే ఉండాలమ్మా. కష్టమో నష్టమో అక్కడే ఉండాలమ్మా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే పుట్టింటికి వచ్చి సమస్యని పరిష్కరించుకొని వెళ్ళిపోవాలి. పండగలు, ఫంక్షన్లు ఉన్నప్పుడు ఆడపిల్లలు పుట్టింటికి రావాలమ్మా. అది చుట్టం చూపుకి వచ్చినట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోవాలమ్మా. అదెలా సాధ్యమవుతుంది లక్ష్మమ్మ? వీళ్ళందర్నీ ఇలాగే వదిలేస్తే వీళ్ళు శిశిరని చంపేస్తారు. దీనికి ముందు వాళ్ళు చాలాసార్లు ప్రయత్నం కూడా చేశారు. ఈ విషయం గుణాకి తెలిసే అతని సాయంతోనే శిశిర ప్రాణం నిలబడింది. లేదంటే ఈ పాటికి శిశిర చనిపోయేది. అది నిజమేనమ్మా, కానీ దీనివల్ల మీ జీవితం నాశనమవుతోంది కదా. పాముకి పాలు పోసినా, ఎంత ముద్దు చేసినా, ప్రేమగా చూసుకున్నా అది విషమే కక్కుతుందమ్మా. అది దాని గుణం. విషం లేని పావులైతే పర్వాలేదమ్మా, కాని ఇవన్నీ
కాలకూట విషం నిండిన పాములు. ఇప్పటికీ ఆ పాము మిమ్మల్ని ఎన్నిసార్లు కాటువేసిందో. ఆ భైరవీదేవి కటాక్షం వల్లే మీరు బతికి బయటపడ్డారు. ఏంటి ఇద్దరు చర్చించుకుంటున్నారు? ఏం లేదమ్మా, అమ్మా నేను మాట్లాడుకుంటున్నావంతే. అవును, ఇప్పుడు టైం ఎంత? ఎందుకు? ఇంతవరకు మీరిద్దరూ ఇంకా పడుకోలేదు కదా? లేచుంటే ఏమవుతుంది? లేచి ఉంటే తెల్లవారాక లేవలేరు. నేను పాప మాట్లాడుకోవాలి, నువ్వు వెళ్ళి పడుకో. పాప అంటే నాకు మా అమ్మ పాప లాంటిదే కదా, అందుకే. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో, సరేనా?